పునాదులు పాడైపోతాయి. ఒక పక్కన చేసేసాం అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఏం చేయాలన్నా నాకు చాలా బాధగా ఉంది. గవర్నమెంట్ ఎవరు అంగీకరించారు? నేను చేసిన ఒక పొరపాటు అప్పటికీ చెప్పాలి. ఇప్పుడు నన్ను సమాజం అంగీకరించింది. అంటే ఇంకా పునాది పాడైపోతే ఏంటంటే పరిస్థితి మానవ ఏం చేస్తామంటే మనం కలిసే ఉన్నాం. మనం విడిపోతే కంట్రాక్ట్ నుంచి ఎక్కువ కానీ మనం ఇంటర్మీడియట్ అయిపోయినాము, ఇంజనీరింగ్ అయిపోయినాము, మెడికల్ ఫీల్డ్ అయిపోయినాము, కోర్సు అయిపోయినాము. ఏంటి వాళ్ళు but you need to know what to do when conditions are required. So God wants to make it. మన ఎక్కడెక్కడైతే ఏది జరగదు అవసరంటారో ఏడు దుష్టుల శక్తులము మాంసం నీతి గల వారిని నిలబడదు. యథార్థ హృదయం రక్షించి దేవుడే ఎప్పుడు నీటి వంతులు స్థిరపడతారంట. దుష్టులు హలో టీచర్స్, నా పేరు వెంకటేష్.
మరియు నా పేరు లక్ష్మి. 3 నుండి 5 ప్యాటర్న్స్ ని కనుగొని వాటిని వివరించే కళ మరియు నేషనల్ న్యూమరసీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మీకు తెలుసు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ప్రకారం మ్యాథమెటిక్స్ అనేది ప్యాటర్న్స్ ని కనుగొని వాటిని వివరించే కళ మరియు శాస్త్రం. కావలసిన గణిత నైపుణ్యాలు మరియు గణిత ప్రావీణ్యాలను పరీక్షించగలుగుతారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫౌండేషనల్ న్యూమరసీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మీకు తెలుసు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సంఖ్యలతో కంప్యూటింగ్ అంటే గణన చేయడానికి సరైన పద్ధతులు మరియు అభివృద్ధి చేసుకోవాల్సిన తదుపరి ప్రావీణ్యం ప్రొసీజరల్ ఫ్లూయెన్సీ. చివరిగా ప్రొడక్టివ్ డిస్పోజిషన్ అనేది మ్యాథమెటిక్స్ పట్ల సానుకూల దృక్పథం పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. నిపుణ్ భారత్ మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నట్లు
రోజువారీ జీవితంలో మ్యాథమెటిక్స్ ని ఉపయోగించే ప్రాక్టికల్ అప్లికేషన్లు వివరించి మ్యాథమెటిక్స్ సెన్సిబుల్, ఉపయోగకరం మరియు అన్వేషించదగినదని నమ్మకం పెంచాలి. మొదట వారిని బ్రెయిన్ స్టార్మ్ చేయనివ్వండి. విద్యార్థులు ప్రాబ్లం గురించి ఆలోచించి పరిశీలించనివ్వండి. ఈ ప్రావీణ్యం పట్టుదలను పెంపొందించడానికి సహాయపడుతుంది. అంటే ఇతరులను సహాయం కోరే ముందు ప్రాబ్లంతో కొన్ని సెకండ్ల కంటే ఎక్కువసేపు గడిపి ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. ప్రాబ్లంతో పోరాడుతున్న పిల్లలను ఎక్కువ కాలం అలానే వదిలేయడం సరికాదని, అది అభ్యాసకులను నిరాశకు గురిచేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడం కోసం మౌలిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు సహాయం చేయండి. తర్వాత సవాలుతో కూడిన అప్లికేషన్ ఆధారిత టాస్క్లను అందించండి. మీరు ఇలాంటి ప్రాంప్ట్స్ ను ఉపయోగించి థింకింగ్ ను డెవలప్ చేయవచ్చు. ప్రాబ్లం ను పరిష్కరించగలదని మీరు భావించే విషయాన్ని ప్రయత్నించమనండి. మీ పద్ధతి పనిచేస్తుందో లేదో చర్చించమనండి. తర్వాత థింకింగ్ అలౌడ్ అంటే ఆలోచనను బహిరంగంగా చెప్పడం లేదా మోడలింగ్ ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడం నేర్పండి. విద్యార్థులు స్వయంగా సమస్యలను పరిష్కరించడానికి ముందు వి డూ అనే కొలాబరేటివ్ అంటే సహకార స్కాఫోల్డింగ్ ను అందించండి. దీన్ని గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని పిలుస్తారు. ఇది మీ పాఠ్య ప్రణాళికల్లో మీరు ఉపయోగిస్తారు. మ్యాథమెటిక్స్ తరచుగా సంఖ్యలకు మించి వారి ఆలోచన ప్రక్రియను ప్రతిబింబించడానికి వారిని ప్రోత్సహించారు. అది అనిపిస్తుంది వెళ్ళు అది దేవుడు ఉండు చేయలేదు రాత్రి. We are not here to question why. We are here to do and die. ఈ లోకంలో మనం ఉన్నది ఎందుకు అని ప్రశ్నించడానికి కాదు. ఈ లోకంలో మనం ఉన్నది ఆయన చెప్పింది చేసి జీవితాన్ని ముగించడానికి. ఈరోజు మనలో చాలా మంది దేవుని ప్రశ్నిస్తారు. ఈ జీవితంలో ఏదైనా కొంచెం బాధ కలిగించేది జరిగితే వివిధ నంబర్ కాన్సెప్ట్స్ మరియు స్కిల్స్ కు సంబంధించిన ఈ కోర్సు యొక్క రాబోయే అన్ని యూనిట్లలో ఈ ప్రక్రియల